హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆర్ఎఫ్సిఎల్ అండి. ఆర్ఎఫ్సిఎల్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం తేరింది. అని నోటిఫికేషన్ అయితే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రంలో నుంచే రావడం తేరిందండి. గాయస్, ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకుంటే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉండడం తేరింది. అండ్ ఇక్కడ మీరు ఆర్ఎఫ్సిఎల్ అని చూసుకుంటే రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ ప్లాంట్ నుంచి అయితే రావడం తేరింది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. అప్లై ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అని చేసేయండి. గాయస్, వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్ ప్లాంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. అండ్ రిక్రూట్మెంట్ అనేది చూసుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీ హోల్డర్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే రావడం జరిగిందండి. రామగుండం అనేది చూసుకుంటే మన తెలుగు రాష్ట్రంలో అయినా తెలంగాణలో అయితే ఉంటుంది. ఏపీ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకునే విధంగా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వేకెన్సీ వివరాల్లో ఇక్కడ చూసుకుంటే అటెండర్ గ్రేడ్ 1 వేకెన్సీ అనేది మెకానికల్లో ఫస్ట్ ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకైతే 10 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత డీజిల్ మెకానికల్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు. అండ్ మెకానికల్ రిపేర్, మెయింటెనెన్స్ అండ్ హెవీ వెహికల్లో అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనేది అటెండర్ గ్రేడ్ 1 అనేది ఎలక్ట్రికల్ వాళ్ళకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే కేటాయించారు. హైయెస్ట్ వేకెన్సీ అనేది 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ అటెండర్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమేషన్లో అనేది చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు 4 వేకెన్సీస్, ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ వాళ్ళకైతే 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 39 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ గైస్, ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ ఏముంటుంది మిగతాని కూడా క్లారిటీ అయితే తెలుసుకోండి. సాలరీ అనేది బేసిక్ 21,500 రూపాయలు అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. గైస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్లో ఐటీ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అనేది లేదు. అదేవిధంగా మీ ఐటీఐలో అనేది 60% మార్క్స్ అని మీరు పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాల వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది. తర్వాత అయితే స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. గైస్, ఇక్కడ సిబిటీ ఎగ్జామ్లో సిలబస్ అనేది టోటల్ అయితే 150 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 hour టైం అయితే ఇస్తారు. 100 క్వశ్చన్స్ అనేది మీ ట్రేడ్కు సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే అప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవైతే మీరు చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది, క్వాంటిట్యూడ్ అప్టిట్యూడ్, అదేవిధంగా రీజనింగ్. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అదేవిధంగా అవేర్నెస్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఆల్ ఇండియా వైజ్గా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఏపీలో అనేది విశాఖపట్నం, విజయవాడ, అదేవిధంగా కర్నూలులో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీరు మీ సొంత రాష్ట్రంలోనే ఉండి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ ఓన్లీ రామగుండం యూనిట్, అదేవిధంగా వాళ్ళు కేటాయించిన యూనిట్లో మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మిగతా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ అయితే ఫైనల్ సెలెక్షన్ అయితే తీసుకుంటారు. దీంట్లో అయితే రైటింగ్ ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం అయితే తీసుకుంటారు. ఆఫ్టర్ స్కిల్ టెస్ట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ కట్ ఆఫ్ అయితే నడుస్తుందని చూపించారు. అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఓన్లీ ఇండియన్ నేషన్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే ఈ వేకెన్సీకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గైస్, అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. January 24 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ February 22 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 200 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, ఎక్సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకైతే ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.